దసరా నాడు సరదా. తెనాలి రామకృష్ణ కథ. దసరా నాడు ఆస్థాన కవులందరి చేత ఒక నాటకం వేయించాలని నిశ్చయించారు తాతాచార్యులు వారు. నాటకం పేరు భువన విజయం. పెద్దన్నగారు రాయలవారి పాత్రకి, సూరన్నగారు అప్పాజీ పాత్రకి నిశ్చయమయ్యారు. తాతాజీ వారు తన పాత్ర తానే పోషించేలా నిర్ణయమైంది. భట్టుమూర్తి, రామరాజభూషణుడు తమ పాత్రలు తామే పోషించాలని, అప్పన్న నల్లతంబులు రాజభటులని నిర్ణయించి రామకృష్ణుడికి స్త్రీవేషం, అది వేషివేషం నిశ్చయించారు. రాయలవారు అప్పాజీ వార్ల సమక్షంలో నాటకం ప్రారంభమైంది. రాయల పాత్రధారి పెద్దన్నగారు, పట్టుమూర్తి గారు, విధి పరిహసించిన వాడికి అన్ని ఆపదలు ఒకేసారి వస్తాయట, ఏది ఒక పద్యం చెప్పండి అన్నారు. భట్టుమూర్తి లేచి, గురువుల రాక దాసిమృతి గుర్రపు దాడియు అల్లుడల్కయున్ పరసతి గర్భవేదన వివాహము విత్తుల జల్లు కార్తియున్ పొరుగున అప్పు బాధ చెవిపోటున వీధిని దొమ్మరాటయున్ కరువు దరిద్రమాప్తికము కల్గునకప్పుడు కృష్ణ భూవరా అని పద్యం చెప్పాడు. సభికులందరూ బేష్ బేష్ అంటూ ప్రశంసించారు. అంతలో భటుల వేషాల్లో ఉన్న అప్పన్న నల్లతంబి వేషంలో ఉన్న రామకృష్ణుణ్ణి సభకు తీసుకువచ్చి, ప్రభు, ఈమె వేశ్య, వ్యభిచార వృత్తి చేస్తూ సత్పురుషులను కూడా చెడగొడుతోంది అని ఫిర్యాదు చేశారు. రామకృష్ణుని అవమానించాలన్న జయంతో ఆచార్యులు వారు, కళాప్రపూర్ణులు, కవిశేఖరులు ఉన్న ఈ సభ ఈ వేశ్య రాకతో కలుషితమైపోయింది కదా అని వాపోయారు. ఆ మాట విని వేశ్య దుఃఖించసాగింది. అప్పాజీ పాత్రధారి సూరన్న తిరస్కారం చేస్తూ, వేశ్యావృత్తిలో అనేక మందిని నాశనం చేసిన దానివి, నీకు కూడా దుఃఖమా అన్నారు వెటకారంగా. వెంటనే, కరిగిన నరకిన నొరసిన బొరయదు దుఃఖంబు మేకి పుత్తడి తన్నున్ గురిగింజకు వరిగింజకు సరిగా తులతూగురను విషాదము దక్కన్ అని పద్యం చెప్పాడు. అంటే మేలిమి బంగారం తనని ముక్కలుగా నరికినందుకో, నిప్పుల్లో పడేసి కరిగించినందుకో విచారించదు. కానీ ఎందుకో పనికిరాని గురువింద గింజలతో, వడ్ల గింజలతో సమానంగా తనని త్రాసులో వేసి తూస్తున్నారని మాత్రం విశేషంగా దుఃఖిస్తుంది అని అర్థం. కవులందరినీ గురువింజలతోనూ తనని తాను బంగారంతోనూ రామకృష్ణుడు పోల్చుకోవడాన్ని సహించలేని తాతాజీ, ఆహా, నువ్వంత గొప్పదానివా అన్నారు వెటకారంగా. రామకృష్ణుడు వయ్యారంగా చేతులు తిప్పుతూ, కాబట్టే కదా తమరు రాత్రి తెల్లార్లు కుక్కలా చొంగ కార్చుకుంటూ నా పాదాల దగ్గర పడిగాపులు కాశారు అనేశాడు. అంతే, సభంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.